దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే జీమెయిల్కు పోటీగా ఎక్స్మెయిల్, ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన, ఓ యూజర్తో సంభాషణ సందర్భంగా అనౌన్స్, చంద్రుడిపైకి ఒడిసియస్ 50 ఏండ్ల తర్వాత ల్యాండింగ్, ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత, ముందున్న భారీ వాహనాన్ని ఢీకొట్టిన ఎమ్మెల్యే కారు, అనంతరం రోడ్డు రైలింగ్కు సైతం ఆసుపత్రికి తలతీస్తుండగా తుది శ్వాస, పటాన్చెరు ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం, మారేడుమిల్లి శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు పూర్తి, నివాళులు అర్పించిన సీఎం రేవంత్, మంత్రులు, ప్రముఖులు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతోనే సదాశివపేట దుర్గంలో ప్రార్థనలు ముగించుకొని షామీర్పేటకు అల్పాహారం కోసం పటాన్చెరుకు వెళ్తుండగా యాక్సిడెంట్. ఔటర్ టెర్రర్, నెలకు సరాసరి 18 ప్రమాదాలు, 4 రోజులకు ఒకరు మృతి. నందిత ఫ్యామిలీకి టికెట్ ఇస్తే ఏకగ్రీవం, ఇతరులకు ఇస్తే కాంగ్రెస్ నుంచి అభ్యర్థి పోటీ. నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్పీడీసీఎల్లో సిరిసిల్ల సేఫ్ విలీనం, ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ కమిషనర్ సిఫారసు. ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా. బీఎస్సీ నర్సింగ్కు నీట్ తప్పనిసరి కాదు, ఇంటర్ మెరిట్ లేదా ఎంసెట్తోనూ అడ్మిషన్లు ఓకే. మెడికల్ కాలేజీలో 1000 పోస్టులు భర్తీకి ప్రభుత్వం కసరత్తు. 15 రోజుల్లో విజిలెన్స్ దాడులు. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీఏలో ఇష్టానుసారంగా పనిచేసిన వారు ఇంటికే. 27 నుంచే అమల్లోకి ఫ్రీ కరెంట్, 500కే సిలిండర్. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభం. 2 లక్షల రుణమాఫీపై బ్యాంకర్లతో చర్చిస్తున్నాం. వచ్చే నెల 2న మరో 6,000కు పైగా ఉద్యోగాల భర్తీ. 60 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చాం. తొలుత ఫుల్ పేమెంట్, ఆ తర్వాత బ్యాంకు ఖాతాలోకి సబ్సిడీ జమ. 500కే గ్యాస్ సిలిండర్. గైడ్ లైన్స్ రెడీ. రాష్ట్రంలో 40 లక్షల మంది లబ్ధిదారులు. పాఠశాల గదిలో విద్యార్థుల నిర్బంధం. ఫీజులు కట్టలేదని కేరళీ పాఠశాల నిర్వాకం. ఎమ్మెల్సీ కవితకు 41A సిఆర్పిసి నోటీసు. ఈ నెల 26న హాజరు కావాలని ఆదేశం. ధరణి త్వరలోనే భూమాత. కొత్త 6వ యాక్టు వైపు అడుగులు. జీమెయిల్కు పోటీగా ఎక్స్మెయిల్, ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన, ఓ యూజర్తో సంభాషణ సందర్భంగా అనౌన్స్. జీమెయిల్కు పోటీగా ఎక్స్మెయిల్ను తీసుకొస్తున్నట్లు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రాబోతుందని స్పష్టం చేశారు. మీరు ఈమెయిల్ సేవలను ప్లాన్ చేస్తున్నారా అని ఎక్స్లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. చంద్రుడి ఉపరితలంపైకి వెళ్లిన తొలి ప్రైవేట్ కంపెనీగా ఇంట్యూటివ్ రికార్డ్. అమెరికాకు చెందిన ప్రైవేట్ ల్యాండర్ ఒడిసియస్ 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై ల్యాండ్ అయింది. తొలిసారిగా ప్రైవేట్ సంస్థ చంద్రమండల యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసింది. ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత. నివాళులర్పించిన సీఎం రేవంత్, మంత్రులు, ప్రముఖులు. పటాన్చెరు ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం. ముందున్న భారీ వాహనాన్ని ఢీకొట్టిన ఎమ్మెల్యే కారు, ఆసుపత్రికి తరలి వస్తుండగా తుది శ్వాస, అనంతరం రోడ్డు రైలింగ్ ను సైతం. మారేడుమల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి. అధికార లాంఛనాలతో నిర్వహణ. డ్రైవర్ ఆకాష్ కు తీవ్ర గాయాలు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ముందుకు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతోనే సదాశివపేట దర్గాలో ప్రార్థనలు ముగించుకొని షామీర్పేటకు అల్పాహారం కోసం పటాన్చెరువుకు వెళ్తుండగా యాక్సిడెంట్. ఆసుపత్రికి తరలిస్తుండగా ఎమ్మెల్యే నందిత మృతి వివరాలు వెల్లడించిన ఏఎస్సీ సంజీవ్. ఔటర్ టెర్రర్, నెలకు సరాసరి 18 ప్రమాదాలు, 4 రోజులకు ఒకరి మృతి. 2022లో 170 ప్రమాదాలు, 30 మంది దుర్మరణం. 2023లో 216 యాక్సిడెంట్స్, 81 మంది మృతి. అతివేగమే కారణమంటున్న అధికారులు. నందిత ఫ్యామిలీకి టికెట్ ఇస్తే ఏకగ్రీవం, ఇతరులకు ఇస్తే కాంగ్రెస్ నుంచి అభ్యర్థి పోటీ. హైకమాండ్ కు లేఖ రాయనున్న టీపీసీసీ కంటోన్మెంట్ సెగ్మెంట్ పై మొదలైన చర్చ. నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ఎన్పీడీసీఎల్లో సిరిసిల్ల సెస్ విలీనం, ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ కమిషన్ సిఫారసు, నిర్వహణలో అవకతవకలు, 94 కోట్ల మేర విద్యుత్ నష్టాలు. ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా. వారం రోజుల క్రితమే రిజైన్. నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టీకరణ. బీఎస్సీ నర్సింగ్ కు నీట్ తప్పనిసరి కాదు, ఇంటర్ మెరిట్ లేదా ఎంసెట్ తోనూ అడ్మిషన్లకు ఓకే. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ విషయంలో సర్కార్ ఉత్తర్వులు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి వర్తించేలా ఆదేశాలు. మేనేజ్మెంట్ కోటా బీఎస్సీ నర్సింగ్ లో చేరే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నీట్ కు హాజరవడం తప్పనిసరి కాదని, ఇంటర్ పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా లేదా ఎంసెట్ కు హాజరైన విద్యార్థులు అడ్మిషన్ పొందొచ్చని హెల్త్ సెక్రటరీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల్లో 1000 పోస్టులు భర్తీకి ప్రభుత్వం కసరత్తు. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల కోసం 2 రోజుల్లో నోటిఫికేషన్. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం. నేషనల్ మెడికల్
కమిషన్ విజిట్ నేపథ్యంలో అలర్ట్. 15 రోజుల్లో విజిలెన్స్ దాడులు. హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీలో ఇష్టానుసారంగా పనిచేసిన వారు ఇంటికే. ఆన్లైన్ లో లేకుండా ఇచ్చిన అనుమతులు ఎన్ని? లిస్ట్ రెడీ చేయండి. మున్సిపల్ కమిషనర్లుగా గ్రూప్ 1 అధికారులు. జోనల్ కమిషనర్లు ఉదయమే ఫీల్డ్ లో ఉండాలి, లేదంటే ఇంటికే. పురపాలక వాటర్ వర్క్ సమీక్షలో సీఎం. 27 నుంచే అమల్లోకి ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే సిలిండర్. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభం. 2 లక్షల రుణమాఫీపై బ్యాంకర్లతో చర్చిస్తున్నాం. త్వరలోనే రైతులకు శుభవార్త చెబుతాం. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోని తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం. మేడారానికి జాతీయ హోదా కుదరదంటున్న కిషన్ రెడ్డి. వనదేవతలను ప్రధాని దర్శించుకోవాలి. కేసీఆర్ దోపిడీలో బీజేపీకి వాటా, అందుకే చర్యలు తీసుకోకుండా ప్రధాని మంత్రి మోడీ మౌనం. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి. తొలుత ఫుల్ పేమెంట్. వచ్చే నెల 2న మరో 6,000కు పైగా ఉద్యోగాల భర్తీ. 60 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఎల్బీ స్టేడియం వేదికగా నియామక పత్రాలు అందజేత. గత ప్రభుత్వంలో డబ్బులు ఇస్తేనే పోస్టింగ్. సీఎం. తొలుత ఫుల్ పేమెంట్, ఆ తర్వాత బ్యాంక్ ఖాతాల్లోకి సబ్సిడీ జమ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. గైడ్ లైన్స్ రెడీ. రాష్ట్రంలో 40 లక్షల మంది లబ్ధిదారులు. ఎమ్మెల్సీ కవితకు 41A సిఆర్పిసి నోటీస్. ఈ నెల 26న హాజరు కావాలని ఆదేశం. ఢిల్లీలోని సిబిఐ హెడ్ ఆఫీసులో విచారణ. అటెండ్ కావడంపై లీగల్ నిపుణులతో చర్చలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు 41A సిఆర్సి కింద ఏసీబీ అధికారులు నోటీస్ ఇచ్చారు. ఢిల్లీలోని సిబిఐ హెడ్ ఆఫీసులో ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశించారు. అటెండ్ కావాలా లేదా అనే విషయంపై ఆమె లీగల్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ధరణి త్వరలోనే భూమాత. కొత్త ROR యాక్ట్ వైపు అడుగులు. అన్ని రాష్ట్రాల భూపరిపాలనపై స్టడీ. సంబంధిత శాఖలతో చర్చలు పూర్తి. నేడు సీఎంతో ధరణి కమిటీ భేటీ. ఉదయం 11:30 గంటలకు.